హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు నేను హై ప్రోటీన్ పలావ్ రైస్ చేశానండి. శనగలు, బఠానీలు, పెసలు, అలాగే సోయా, పన్నీరు, డబుల్ బీన్స్ వీటన్నిటితో చేశాను. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. ముందుగా రైస్ కోసము పొటాటో, క్యారెట్, ఆనియన్, టొమాటోని కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ గింజలను నేను రాత్రే నానబెట్టి పెట్టుకున్నానండి. అలాగే 1 గంట ముందు బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న బఠానీలు, శనగలు, పెసలు, అలాగే డబుల్ బీన్స్ కూడా వేసి కాస్త ఉప్పు, కొద్దిగా నీరు వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కాస్త ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి వేగాక షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఆనియన్స్, అలాగే పొటాటో, క్యారెట్ ముక్కల్ని కూడా వేసి కాస్త దూరగా వేయించండి. పొటాటో, ఆనియన్ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటోలు వేగాక అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాల్ని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించండి. అల్లం, వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత సోయాలు వేసేస్తున్నాను. సోయా ముక్కల్ని నేను వేడి నీటిలో ఏమీ నానబెట్టలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మగ్గిపోతాయి. అందుకే నీటిలో కడిగి వేసేసాను. వీటన్నిటిని ఒక్కసారి కలిపి మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకున్న గింజలను కూడా ఇందులో వేసేసి ఇంకొకసారి కలిపేసుకోండి. అల్లం, వెల్లుల్లి పేస్టు, గింజలు అన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి మనము కాస్త ఉప్పు ఆల్రెడీ గింజల్లో వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే గరం మసాలా, నేను కాస్త బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర, మిరియాల పొడి, వీటిని కూడా ఒక్కసారి కలిపేసుకోండి. స్టవ్ సన్న మంటలో పెట్టి మసాలా పౌడర్లన్నిటిని కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసేయండి. ఉప్పు, కారాలన్నీ బాగా పట్టేదాకా కలిపి ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నూనె పైకి తేలే వరకు కాస్త మగ్గించండి. ఇప్పుడు నీళ్లు, బియ్యానికి తగ్గట్టుగా నీళ్లు, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నేను 2.5 గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల నీరు ఇందులో వేసుకుంటున్నాను. మీరు కూడా మీ రైస్కి తగ్గ నీరు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించండి. నీరు తెరలేటప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని నీరు వడగొట్టి ఇందులో వేసేయండి. బియ్యం వేసిన తర్వాత ఎక్కువ కలపకుండా మొదట ఒకసారి కలిపేసేయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం చెక్ చేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత పలావ్ ఈ మాత్రం తయారవుతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసేయండి. ఈ పన్నీరు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, హోమ్ మేడ్ పన్నీరు. పన్నీర్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ రసం కూడా ఇందులో పిండేసేయండి. అలాగే కట్ చేసుకున్న కాస్త కొత్తిమీరను కూడా ఇందులో చల్లేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు దమ్ పెట్టేసేయండి. గిన్నె పలుచగా ఉంటే ఒక పెనం పెట్టి దానిపైన గిన్నెను పెట్టండి, లేదంటే డైరెక్ట్గా స్టవ్ సన్నని మంట పైన పెట్టి దానిపైన గిన్నె పెట్టి దమ్ చేసేసుకోవచ్చు. చూడండి, 5 నిమిషాల తర్వాత పలావ్ రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అందులో తేమ అంతా కూడా అన్నం పీల్చేసుకుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.